ఆరోగ్యం బాగాలేక 6 లక్షలు లెక్కేం తీసుకున్నాం సార్ ఆయన దగ్గర. అప్పుడు లక్ష రూపాయలు వడ్డీ పట్టుకొని ఇచ్చినాడు సార్ లెక్క 5 లక్షలు. మళ్ళా నెల 15,000 రూపాయలు వడ్డీ ఇస్తా వచ్చినా సార్. మళ్ళీ నీ ఆరోగ్యం బాగాలేదు, నా సూటి కావాలా అంటే 5 సెంట్లు భూమి ఉండాలి రాసి నీ సొమ్ము నీకు ఇస్తా, నా సొమ్ము నాకు ఇష్టం, నీ సొమ్ము నీకు ఇస్తానని రాసిస్తా అని చెప్పి తీసుకుపోయినాడు, రాయించుకున్నాడు 5 సెంట్లు. నేను 6 నెలలు అవుతుంది, 7 నెలలు అవుతుంది సార్, నీ సొమ్ము నీకు ఇస్తా, నా 5 సెంట్లు నాకు రాసేయమంటే మేము అడిగిన తర్వాత వేరే వాళ్ళకు రాసి ఇచ్చినాడు సార్. అది నా కొడుకు తెలిసినాక ఏదో తాగి పోయి ఊరు వేసుకొని చచ్చిపోయాడు సార్. నాకుండేది వాడు కూడా నేను చచ్చినా కూడా ఆయన రాసాడు సార్. ఊరికి వాయిదాలు వేస్తాడు కానీ ఆయన మాత్రం రాసాడు సార్. ఆయన సొమ్ము ఆయన డబ్బు ఇచ్చేస్తా నేను రాయించిన కాబట్టి ఆయన వడ్డీ ఆయన లెక్క ఇస్తా, నా సొమ్ము నాకు రాసేమని అడుక్కుంటాడు సార్. 6 నెలలు అయింది సార్ ఇదే ఆఫీస్కు 6 మాటలు తిరిగినా సార్ నేను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.